మీరు వస్తారంటే హుజూర్ నగర్ నుంచి మీకు టికెట్ ఇస్తాం, గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పమన్నారు. సాయంత్రం 6 గంటలకు రండి అన్నారు. నేనన్నా ఆ ప్రాంతంతో మాకు సంబంధం లేదు, నగరికల్, మునుగోడు, నల్గొండ ఈ ప్రాంతం భువనగిరి ఎంపీగా చేసిన, మీరు ఎట్లా ఆలోచిస్తారు నా గురించి అని చెప్పిన. లేదు మీరైతే మీకు గట్టి పోటీ ఇస్తారు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అక్కడ మా క్యాండిడేట్ లేరు రమ్మని చెప్పి అడిగిండ్రు. అది 4వసారి పోలేదు, రానని చెప్పిన. 5వసారి మన 2018లో కేసీఆర్ గారు స్వయంగా చెప్పింది అనుకుంటా, మన సంతోష్ గారు ఫోన్ చేశారు ఎమ్మెల్సీ. 18 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుకుంటున్నారు, మీ నియోజకవర్గం ఎమ్మెల్యే నగరికల్ చిరుమర్తి లింగయ్య కూడా వస్తున్నారు, మీరు కూడా రాండి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి పోలేదు. అంటే 5 సార్లు 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను అడిగితే నేను పోలేదు. కానీ దాన్ని ఉల్టా ప్రచారం ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్లో మేము అడుక్కున్నాము రాలేదని చెప్పి. ఎందుకంటే ఉప ఎన్నిక వస్తే భయపడేది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పటికే హుజూరాబాద్తో ఎన్నికతోటి అక్కడిచ్చిన ప్రజా తీర్పుతోటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి గ్రాఫ్ చాలా డౌన్ అయింది ప్రజల్లో. మళ్ళీ మునుగోడు ఎన్నిక అంటే ఎక్కడ ఓడిపోతామో అని చెప్పి ₹1 డబ్బులు ఇవ్వకుండా సభ్యుల్ని అవమానించిన తీరు మీద కానీ, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా 12 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయిన తీరు కానీ, ప్రాజెక్టుల మీద చేసిన దోపిడీ కానీ, రైతులని, నిరుద్యోగులని ఈ రకంగా అన్ని సెక్షన్స్ 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి 2018లో ఇచ్చిండ్రా? కొత్త రేషన్ కార్డు లేవు, డెవలప్మెంట్ లేదు, 24 గంటల కరెంట్ అంటే 9 గంటలు కూడా చక్కగా వస్తలేదు. ఇప్పుడు జీతాలు టైంకి రావడం లేదు, రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసిండ్రు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, యువకులకు 3000 ఇస్తామని చెప్పి, స్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టిస్తామన్నారు 3 లక్షల రూపాయలతో, అది లేదు, ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఇంతవరకు చేయలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేసిండ్రు, ఇచ్చిన హామీలను విస్మరించి తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిండ్రు అనేది తెలంగాణ ప్రజలకు ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ కుటుంబ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని, అది బీజేపీ ద్వారా మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో ఏర్పాటు కాబోతున్న సంగతి వాళ్ళకు అర్థమైంది. కాబట్టి అన్ని అబద్ధాలు ఆడుకుంటా, రాజకీయంగా ఎదుర్కోలేక అన్ని అబద్ధాలు నాలాంటి వ్యక్తుల మీద ఆరోపణలు చేసి ఈరోజు తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ తప్పితే ఆగ మేఘాల మీద చేస్తుండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ స్థాయిలో నాయకులతోటి, కార్యకర్తలతోటి ప్రజల్లో విస్తృతంగా చర్చించడం జరిగింది. మెజార్టీ అభిప్రాయం ప్రకారం మీరు రాజీనామా చేస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలు, నాయకులు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా పదవికి, పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. పదవికి రాజీనామా చేద్దామని స్పీకర్ ఫార్మేట్లో నేను లెటర్ తయారు చేసి పెట్టినా, మరి స్పీకర్ గారి ఆఫీస్కి మేము కాంటాక్ట్ చేస్తే 8వ తారీఖు వరకు అందుబాటులో లేరు స్పీకర్ గారు, 8th రోజు బహుశా అపాయింట్మెంట్ ఇస్తారేమో అని, ఇప్పటికి కూడా కన్ఫామ్ కాలేదు ఇంకా 8వ తారీఖున అని చెప్పి. సో అది కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని పర్సనల్గా పోయి నా రాజీనామాని ఆమోదం చేయించుకుంటాను. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మునుగోడు అభివృద్ధితో పాటు నా రాజీనామా ద్వారా, ఉప ఎన్నిక ద్వారా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కనీస వసతులు కానీ లేని మునుగోడు చౌటుప్పల్ రోడ్ల పరిస్థితి కానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమం విషయంలో ప్రభుత్వం కనువిప్పి కలిగి ఒక అభివృద్ధి అనేది సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే కాక ఈ నియోజకవర్గంలో కూడా జరుగుతుందని ఆశిస్తూ నేను పదవి త్యాగం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అది ఈ మునుగోడు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో మార్పుగా వస్తుందని భావనతోటి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నేను ముందుకొచ్చి ధైర్యంగా మా మునుగోడు ప్రజల గురించి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేస్తారని చెప్పి ఈ అరాచక పాలన పోయి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందే కాక ఒక ప్రజాస్వామ్యం లేకుండా ఖూని చేసిన ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగే విధంగా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేసే విధంగా ఈ మునుగోడు
తీర్పు ఉంటుందని చెప్పి భావిస్తూ రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జాయినింగ్ డేట్ గురించి బండి సంజయ్ గారు తోటి మాట్లాడితే పాదయాత్రలో ఉన్నా కాబట్టి అమిత్ షా గారిని కలిసినామని చెప్పి మాట్లాడి డిసైడ్ చేయమంటే ఈరోజు నేను, వివేక్ గారు, హరీష్ గారు, సిర్పూర్ కాగజ్ పాల్వాయి హరీష్ బాబు గారు అందరం కలిసి రావడం జరిగింది. అమిత్ షా గారితో డిస్కస్ చేస్తే మీరు డేట్ డిసైడ్ చేయండి, నేనే తెలంగాణకు వచ్చి నీతో పాటు ఇంకా కొందరు వ్యక్తులు జాయినింగ్ డేటు వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నాం కాబట్టి తప్పకుండా నేను వస్తా అని చెప్పి బహుశా 21వ తారీఖు, ఈ నెల 21వ తారీఖు నాడు అమిత్ షా గారు మరి అంగీకరించారు తెలంగాణకు వస్తున్నందుకు. తప్పకుండా అమిత్ షా గారి నాయకత్వంలో మరి వీలైతే నడ్డా గారు వస్తారు, మరి బండి సంజయ్ గారు మాట్లాడతా అని చెప్పిండ్రు. మా స్నేహితులు కూడా చాలామంది గతంలో బండి సంజయ్ గారు కూడా మరి ఈటల రాజేందర్ గారు, వివేక్ గారు, ఎంతోమంది రవీందర్ రెడ్డి గారు, ఎంతోమంది నాయకులు, విజయశాంతి గారు, డికే అన్న గారు, జితేందర్ రెడ్డి గారు, చాలామంది మా జిల్లా నాయకులు, మా మునుగోడు నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన మనోహర్ రెడ్డి గారు, గంగిడి మనోహర్ రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు లాంటి చాలామంది, లక్ష్మణ్ గారు, ఎంతోమంది నాయకులు గత 2 సంవత్సరాలుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, రాజగోపాల్ రెడ్డి గారు మీరు వస్తే మా పార్టీకి ఈ తెలంగాణలో ఒక మలి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో చిక్కిపోయింది. ఈ కుటుంబం 4 కోట్ల ప్రజల యొక్క జీవితాలతో ఈ కుటుంబం ఆడుకుంటుంది. మీలాంటి వాళ్ళు వస్తే కలిసి పోరాటం చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా నన్ను పార్టీలోకి ఆహ్వానించండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.